ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు పొన్నవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను వాహనంపై అధిష్ఠింపజేసి రంగురంగు పూలమాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ విద్యుత్కాంతుల మధ్య పెండ్లికుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. ఉత్సవంలో చూపించే గోపికలు అందరూ కలిసి స్నానంకు వెళ్లడం, భక్తులు పరస్పరము ఆధ్యాత్మికంగా సహకరించుకుంటూ ఒకరికొకరు చేయూతవిచ్చుకొనుచూ నడిచిపోవాలని తెలియజేస్తున్నారన్నారు. స్వామి గోపికల వస్త్రములను అపహరించారన్నారు. స్వామి గోపికల వస్త్రములను అపహరించి వారిలో ఉన్న దేహాభిమానాన్ని తొలగించి విముక్తిని ప్రసాదించారన్నారు. స్వామి అపహరించినది వస్త్రములను కాదని వాసనలు అపహరించారన్నారు. పాంచభౌతిక శరీరంపై వ్యామోహం ఉన్నంతవరకు ముక్తి దుస్సాధ్యమని పొన్నవాహనోత్సవం ద్వారా స్వామి భక్తులకు బోధిస్తున్నారన్నారు. వాహనోత్సవములో స్వామిని దర్శించిన వారికి దేహాభిమానం తొలగి స్వామి కృపకు పాత్రులవుతారన్నారు. పొన్నవాహనోత్సవంకు ప్రత్యేకత ఉండటంతో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. దీంతో దేవస్థానం ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా దేవాలయం ఎదుట ప్రత్యేకమైన బాణాసంచా కాల్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామోత్సవం తోలుత దేవస్థానం 4 మాడవీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. విచిత్ర వేషధారణలు, కోలాట భజనలు, బాణాసంచా పేలుళ్ళు, మేళతాళాలు, కనకతప్పట్లు, తీన్మార్ల మధ్య ఉత్సవం నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఉత్సవానికి స్థానిక పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం కైంకర్యపరులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఎదుట శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళావేదికపై నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ధర్మకర్తల మండలి పర్యవేక్షించారు. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామివారికి ఈ రోజున అత్యంత వైభవపేతంగా స్వామివారికి పొన్నవాహన సేవ జరుగుతుంది. మనం ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆ వాహన సేవ ఈ రోజున స్వామివారు మన నారసింహుడు మన అందరిని సంరక్షించే శ్రీ స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో అప్పుడు త్రేతాయుగంలో ఆ యొక్క పాండవులకి ఋషులకి వీళ్ళందరికీ కూడా దేవతలకి ఋషులకి వరం ఇచ్చినటువంటి రూపంలో స్వామివారు ఆ రోజున వాళ్ళందరూ కూడా స్వామివారిని వేడుకుంటే నాయనా నీతో పాటు మేము కూడా ఉండే విధంగా మాకు వరమే తండ్రి అని అడిగితే నేను ద్వాపరయుగంలో కృష్ణావతారంగా జన్మిస్తాను కాబట్టి ఆ సమయంలో మీ అందరితో కూడా నేను ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి తిరుగుతాను, అప్పుడు మీకు అవకాశం ఇస్తాను. ఇది రాజావతారం కాబట్టి రాజుగా నేను ఉన్నాను కాబట్టి ధర్మాన్ని ఏ విధంగా అయితే పరిపాలించాలి, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి మీ అందరికి తెలియజేయడానికే ఈ రూపంలో వచ్చాను. కృష్ణావతారంలో మీ అందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తానని చెప్పి చెప్పడం స్వామి జరిగింది. అటువంటి రూపంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు కృష్ణావతారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మాలాధరణ భక్తుల జ్యోతుల ప్రదర్శన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవంలో పాల్గొన్నారు. జ్యోతుల ప్రదర్శన తోట శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మంగళాద్రి క్షేత్రంలో
శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వాములందరూ కూడా అధిక సంఖ్యలో ఈ సంవత్సరం పాల్గొని స్వామివారి యొక్క మాలా దీక్షను స్వీకరించారు. అటువంటి స్వాములందరూ కూడా ఈ రోజున స్వామివారికి నరసింహ ద్వాదశి అంటారు దీన్ని. ఈ ద్వాదశి విష్ణు పంచక దినాల్లో ద్వాదశి అనేది ఒకటి. ఈ ద్వాదశి రోజున స్వామివారి యొక్క వైకుంఠధామం అనేటువంటి మన మంగళాద్రి క్షేత్రంలో స్వామి యొక్క దేవాలయానికి ఈ స్వాములందరూ కూడా ఈ జ్యోతులతో ఈ మంగళాద్రి క్షేత్రం మొత్తం కూడా కాంతులు వెరజల్లే విధంగా వీళ్ళందరూ కూడా స్వాములందరూ గ్రామోత్సవంగా పురవీధుల్లో దర్శనం చూసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి జ్యోతిని దర్శనం చేసుకున్నట్లయితే తైలే శ్రీమావాహయామి జ్వాలే నారసింహమావాహయామి, ఆ జ్వాలని యొక్క దాంట్లో నరసింహస్వామి వారిని ఆవాహన చేసి దాన్ని జ్వాల ప్రజ్వల చేస్తాం. అటువంటి జ్వాల రూపంలో ఉంటే ఆ నారసింహస్వామి వారి యొక్క జ్యోతిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మన పితృదేవతలు ఇహలోకంలోంచి నుంచి పరలోకం అంటే సాయుధ్యంలోకి వెళ్తారు. ఉన్నటువంటి ఈ నక్షత్ర మండలం కానీ, గోమండలం కానీ, ధ్రువమండలం కానీ, ఇటువంటి మండలాలన్నీ కూడా దాటుకుంటూ శాశ్వత వైకుంఠంకి వెళ్ళే విధంగా మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద శివభక్త బృందం ఆధ్వర్యాన ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పెదవడ్లపూడి గ్రామం మాజీ సర్పంచ్ అన్నె చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివభక్త బృందం ప్రతినిధులు గుండా రామాంజనేయులు, అన్నే నందకిషోర్, అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి, ఆనందరావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓం నమ శివాయ. మంగళగిరి గంగా ప్రవరంభ మల్లేశ్వర స్వామి ఆలయంలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శివభక్త బృందం తరఫున ఈ కార్యక్రమానికి ఎవరు చేతో ఎంత తోచిన వాళ్ళు ఇచ్చినతో ఈ సందాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గుండా రామాంజనేయులు, మన్ను రమేష్, మన సిటీ శ్రీనివాసరావు, ఇట్లా ఈ కార్యక్రమానికి ఈ తోడ్పడిన అందరికీ నమస్కారాలు. ఇట్లాగే ఈ కార్యక్రమానికి ముందు కూడా ఇలాగే కొనసాగించాలి, ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ నారా లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి చేదోడు బోదోడుగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం ఇక ముందు కూడా దిగ్విజయంగా నెరవేరుస్తాం. మంగళగిరి శివాలయం గుడి సంబంధించి అన్నదాన కార్యక్రమానికి రామాంజనేయులు గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేర పెదవల్పూడి గ్రామం నుంచి ఇక్కడ రావటం, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదానం అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది. అన్నం నేను ఇక్కడ గమనించినట్టయితే అందరూ నిరుపేదలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ తృప్తిని వాళ్ళ కళ్ళల్లో చూస్తే వాళ్ళ తృప్తి, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఉన్న ఆనందం చాలా చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే ఇంకా న్యాయం 4 పాదాల మీద నడుస్తుంది. ఇలాంటి దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మన్నం రమేష్ కానివ్వండి, అంటే రామాంజనేయులు అందరూ శివభక్త బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది చాలా సంతోషం. నేను ముందు ఈ కార్యక్రమంలో కూడా నేను కూడా భాగం పంచుకుంటానని, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా మీ అందరికీ నేను చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ శివభక్త బృందాన్ని అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో మన లోకేష్ బాబు గారు ఉంటాం, అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉండటం ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో ఎంత హాయిగా జీవిస్తున్నారనేది మనం ఈ సంవత్సరంన్నర కాలంలో చూడటం జరిగింది. భవిష్యత్తులో కూడా బాబు గారు ఇట్లాగే లోకేష్ బాబు గారు మనకు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలో పానకాల స్వామి మెట్ల మార్గం ప్రతి నెల అమావాస్య అయిపోయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఈ ప్రసాదాన్ని శివభక్త బృందం వారు నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం ప్రజల సహాయ సహకారాలతో జరుగుతుంది. శ్రీ గంగా బ్రహ్మ మల్లేశ్వర దేవస్థానంలో ప్రతి నెల అమావాస్య వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు అన్నప్రసాదం జరుగుతుంది. ఇది కేవలం దాతల సహకారంతోనే. ఇది ఎన్నో 33 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది. ఇది మా భక్తుల సహకారంతోనే జరుగుతున్నది. ఓం నమ శివాయ.
ఆత్మకూరు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఆదివారం ఉదయం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పుట్ట దయామూర్తి, తాటి గణేష్ బాబు, డాక్టర్ గోలి నాగబాబు, తాటిపాముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆత్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనశ్రీ స్వామివారి 17వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కళ్యాణం మహోత్సవం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి అంగరంగ వైభవంగా సన్నాయి మేళంతో కనక తప్పెట్లతో ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు సహకరించినటువంటి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ భద్రావతి సమేత భావనేశ్వర స్వామి దేవస్థానం వద్ద గత 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణం ఇవాళ అంతంచేత వైభవంగా జరిగింది. రేపు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉన్నది. కావున యావన భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం. జై భద్రావతి, జై జయ భద్రావతి, జయ భావనర్షి, జయ జయ భావనర్షి. ఆత్మకూరు గ్రామం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 17వ సంవత్సరం 17వ వార్షికోత్సవంగా ఈ యొక్క కమిటీ సభ్యులు, ఆత్మకూరులో ఉన్నటువంటి పద్మశాలీయులు వీరందరూ కూడా స్వామివారి యొక్క దేవస్థానాన్ని దినదినం కూడా అభివృద్ధి చేస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, కళ్యాణోత్సవ కార్యక్రమాలు, వార్షికోత్సవాలు జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా 27వ తారీఖు, 28వ తారీఖు, 1వ తారీఖు స్వామివారికి 3 రోజులు త్రయాన్నిక దీక్షగా, మొదటి రోజు అంకురారోపణ, 2వ రోజు పెళ్లి కుమారుని ఉత్సవం, 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, గ్రామోత్సవం, అన్న సమారాధన కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో చేయడం జరుగుతుంది. కావున గ్రామస్తులు, ఆత్మకూరు గ్రామస్తులు, మంగళగిరి గ్రామస్తులు, నియోజకవర్గ వారందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా నవలూరు ఫైర్ ప్రార్థనా మందిరంలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ వాసు దైవ సందేశం అందించారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని చేత విమోచించబడిన వారు ఈ మాట పలుకుతూ ఉంటారంట. శత్రువుల చేతిలో నుండి విడిపించబడిన వారు ఈ మాటను పలుకుతూ ఉంటారంట. ఇదిగో నలు దిక్కుల